500 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్లో ప్రయాణికుల సందడి తగ్గిపోయింది. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే ఎంజీబీఎస్ చిల్లర సమస్యతో వెలవెలబోతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండాల్సిన ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రస్తుతం వెలవెలబోతుంది. ముఖ్యంగా 500 రూపాయలు 1000 రూపాయల నోట్ల రద్దు కారణంగా ప్రయాణికులు తమ ప్రయాణాలను కూడా వాయిదా వేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమయానికి బస్టాండ్ మొత్తం కోలాహలంగా ప్రయాణికులతో కోలాహలంగా ఉండాల్సిన మహాత్మా గాంధీ బస్టాండ్ చాలా వెలబెలబోతుందని చెప్పొచ్చు. కేవలం 10ల సంఖ్యలో మాత్రమే ప్రయాణికులు మనకు కనిపిస్తున్నారు. ఈ సమయానికి కనీసం వందల సంఖ్యలో తమ ప్రయాణాల కోసం ప్రయాణికులు ఇక్కడ బస్టాండ్కి చేరుకునే పరిస్థితి ఉండాల్సింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తమ ప్రయాణాలను కూడా వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. మనం బస్టాండ్లో ఏ విధంగా ఉందనే విషయానికి సంబంధించి ప్రయాణికులను అదేవిధంగా ఆర్టీసీ సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నుంచి గోదావరికని శ్రీశైలం వెళ్లాల్సిన బస్సు ఉంది. ఆ బస్సులో అసలు ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయం ప్రయాణికులనే పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాం. చాలా మంది ఇక్కడ చిల్లర సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గత రోజులుగా సమస్య ప్రయాణికులందరిలో ఉంది. సార్ చెప్పండి, మీ దగ్గర 500 1000 రూపాయల నోట్లకు సంబంధించిన సమస్య వచ్చిందా? ఎక్కడా తీసుకోలేదు. బస్సులు అడిగితే బస్సులు లేవు ఉన్నాయి సార్. షాపులు పోతే షాపులు లేవు ఉంటారు. ఎక్కడ మార్చాలా మేము? బ్యాంకులు చూస్తే బంద్. ఎంత దూరం వెళ్ళాలి సార్ మీరు? శ్రీశైలం పుణ్యక్షేత్రం వెళ్తున్నారు. మరి సరిపడా చిల్లర దగ్గర పెట్టుకున్నారా? మరి అక్కడ కూడా ఎలాంటి ఏమన్నా కదా? చిల్లర లేకనే 500 ఉన్నాయి. చిల్లరలు అడిగితే లేవు అని ఇస్తున్నారు. కండక్టర్ని అడిగినే ఉంటారు, షాపులు అడిగినే లేవు ఉంటున్నారు. ఇంకా ఎట్లయినా ప్రాబ్లం అవుతుంది. చూసుకోవచ్చు, చాలా వరకు చిల్లర సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సార్ చెప్పండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంది మాకు. ఎక్కడ ఇచ్చినా దుకాణాలకు పోయినా కానీ ఇస్తలేరు. ఆర్టీసీలు ఎక్కినా కానీ కూడా చిల్లర లేవంటారు. 10 రూపాయల నోట్లు లేక 100 రూపాయల నోట్లు ఎవరిని అడిగినా ఏమి ఇస్తలేరు. చిల్లర లేవంటారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను రిజర్వేషన్ చేసుకున్నా కాబట్టి నాకు ఏదో పోగలుగుతున్నా. రిజర్వేషన్ లేకుంటే నాకు చాలా కష్టమైపోతున్నా. లేకుంటే ఇంకొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఏమైనా చిల్లర సమస్య ఏమైనా ఎదురైందా? ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాము. రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ అనౌన్స్మెంట్ అయింది. దీనివల్ల ఎక్కడ వెళ్ళినా చేంజ్ ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నాము. ఇది ఎలాగోలాగా మాకు క్లియర్ చేయడానికి చూడండి. చిన్నపిల్లలు దూర ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు తీసుకెళ్తున్నాం. కానీ తర్వాత ఎక్స్ట్రా 500 కూడా తీసుకెళ్తున్నాం. కానీ ఇవి చేంజ్ అయితే మాకు ప్రాబ్లం కాదు. చేంజ్ కాకపోతే మాత్రం ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ప్రయాణికులు చాలా వరకు చెప్తున్నారు సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మనం బస్సు కండక్టర్ని అడిగి తెలుసుకుందాం. అసలు రోజు పరిస్థితి ఈ విధంగానే ఉంటుందా ఏంటి అనే విషయం సంబంధించి. సార్ చెప్పండి, రోజు ఈ టైంకి బస్సు ఇలానే ఉంటుంది? ప్రయాణాలు చాలా వరకు ప్రయాణికులు రావట్లేదు కదా, ఏంటి సమస్య? చిల్లరతో ప్రాబ్లం సార్. చిల్లర లేదు, డిపోలలో ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళని మేము అదే వాళ్ళకే అడ్జస్ట్ చేసి ముందు అంటే ముందుగానే పబ్లిక్ ఇప్పుడు కొంచెం తగ్గిందిలే. చిల్లర ద్వారా కొంచెం పబ్లిక్ తగ్గిపోయింది. ఇప్పుడైతే మామూలుగానే ఉంది. దాంతో చిల్లరతో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వము ఆర్టీసీ బస్టాండ్లో మన హాస్పిటల్లో ఇక్కడ అన్ని పైసలు చెల్తాయని చెప్పారు. వాళ్ళందరూ మీ దగ్గర చిల్లర ఉంటుందని అనుకోని మీ దగ్గరకు వస్తున్నారు. మీ దగ్గరేమో చిల్లర ఉండట్లేదు. వాళ్ళు సుదూర ప్రాంతం వెళ్ళాల్సిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. అవునండి, వాళ్ళు ఇస్తేనే కదా మాకు చిల్లర. మాకెక్కడికి వెళ్ళొస్తే మేమైతే తయారు చేయలేం కదా. వాళ్ళు ఇస్తేనే, వాళ్ళు ఇచ్చిన చిల్లరనే మేమే అడ్జస్ట్ చేసి వాళ్ళకి అడ్జస్ట్. మీ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? మీకు ఏమైనా చిల్లర? డబ్బులు ఏమి ఇవ్వలేదండి. మాకు ప్యాసింజర్ ఇచ్చినాయే వాళ్ళకే మళ్ళీ మీ ఎన్ని చిల్లర ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అంతే. అలాంటిది డిపోలలో మాకు రూపాయి ఇచ్చింది ఏం లేదు. మాకు ఎవరేమి ఇవ్వట్లేదు. ప్యాసింజర్ ఎక్కిన వాళ్ళు టికెట్ తీసుకొని దగ్గర ఉంటుంది చూడ. వాళ్ళు 100 రూపాయలు ఇస్తే వాళ్ళు 50 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఈ 100కు ఇంకో 100 కలిపి వాళ్ళకి అడ్జస్ట్ చేసేస్తున్నాం. కండక్టర్ కూడా చెప్తున్నారు చాలా సమస్య ఎదురవుతుంది. అసలు ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు అని చెప్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన మరో కండక్టర్ కమ్ డ్రైవర్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నారు. क्या प्रॉब्लम क्या भी नहीं है. पूरे 500 के रुपये कुछ कहते हैं. वहाँ हम रहे तो एडजस्ट करते, वहाँ को एडजस्ट कर रहे हैं. वापिस नहीं ले रहे, हम ले रहे हैं, एडजस्ट कर रहे हैं. किधर जा रहे हैं तुम? हम बस लेने जा रहे हैं बीदर से बस लेने जा रहे हैं. पैसेंजर क्या बोलते नहीं, 500 रुपये चलते बोलते हम. हाँ, हमारे को ऑर्डर है, हमारे पास चलते बोले. पैसेंजर को कोई प्रॉब्लम नहीं है? नहीं, वो नोट
और प्रॉब्लम क्या भी नहीं 500,000 की नोटा ला रहे हैं। ముఖ్యంగా ప్రయాణికులు 500, 1000 రూపాయల నోట్లు తాము తీసుకుంటున్నాం, కానీ తమ దగ్గర చిల్లర లేక తాము కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. డిపోల్లో తమకు కూడా అధికారులు చిల్లర ఇవ్వకపోవడంతో తాము కూడా చిల్లర కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి ప్రయాణికులుగా అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది కావచ్చు ఇదే విషయాన్ని చెప్తున్నారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం ఎప్పటికప్పుడు సిబ్బందికి, కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు చిల్లర సరఫరా చేస్తున్నాము, అదేవిధంగా ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పేసి మాత్రం ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్తో